ఖమ్మం జిల్లా సొత్తపల్లి నియోజకవర్గం తల్లాడ మండలం రెడ్డిగూడెం గ్రామానికి చెందినటువంటి కాంగ్రెస్ నాయకులు బయలపల్లి రవి తన అనుచరులతో కలిసి సర్పంచ్ అభ్యర్థిచే నామినేషన్ దాఖలు చేయించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రెడ్డిగూడెం గ్రామం నుండి తల్లాడ ఎంపీడీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు బయలపల్లి రవి సర్పంచ్ అభ్యర్థి తిరుమలరావు ఏం మాట్లాడారో ఇప్పుడు మనం వారి మాటల్లోనే చూద్దాం. సర్పంచ్ అభ్యర్థిగా మోదీ తిరుమలరావు అని మా పార్టీ ఎన్నికలు ఈ సందర్భంగా నామినేషన్ వేడుకలు వచ్చేసినటువంటి సోదరులకు సహోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 40 సంవత్సరాలుగా మేము ఒకే పార్టీని అడ్డుపెట్టుకొని ఒకే జెండా మీద 3 రంగుల జెండా మీదనే మేము ప్రయాణం చేస్తున్నాము. తదనుగానే మాకు ఆ పార్టీని నమ్ముకున్నందుకు మేము కూడా గతంలో 3 సార్లు సర్పంచ్గా ఎన్నికైనాము. మరలా ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ కావడంతో దళిత అభ్యర్థి అయినటువంటి మోదీ తిరుమలరావుని సర్పంచ్ అభ్యర్థిగా పెట్టాము. మున్ముందు ఈ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కావాలన్నా అధికార పార్టీ అనేది అధికారంలో ఉంది కాబట్టి అధికార పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటేనే అధికారంలో ఉన్నటువంటి మా సర్పంచ్ అభ్యర్థి కూడా అభివృద్ధి చేయగలుగుతారు. కావున ప్రజలందరూ కూడా ఇది ఆలోచించి ఓటేస్తారు. దీనికి అభివృద్ధి కావాలనుకుంటే ఆలోచిస్తున్నాం. మేము కొన్ని కారణాల వల్ల మేము గతంలో ఒకసారి తప్పిదం జరిగింది. అవన్నీ సరిదిద్దుకొని ముందుకు పోతున్నాము. డాక్టర్ రామయ్య గారి ఆధ్వర్యంలో, తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రులు గారి ఆధ్వర్యంలో, బట్టి గారి ఆధ్వర్యంలో మా గ్రామానికి ఎలాంటి నిధులు కావాలన్నా కానీ రామారావు మాకు ఈ 3 మంత్రులు మాకు పరిచయమే. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము మా గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు రెడ్డిగూడెం గ్రామానందు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను మోదీ తిరుమలరావు నాకు ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి బయలపల్లి రవి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను గ్రామ ప్రజలందరూ నన్ను నమ్మి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మన గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ గ్రామాన్ని నేను మెరుగుపరుస్తున్నానని మీకు హామీ ఇస్తూ ప్రతి ఒక్కరూ కూడా 3వ ఫేజ్లో పాల్గొంటున్న మన 17వ తారీఖు ఎలక్షన్లో పాల్గొని మన కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిన ప్రార్థిస్తూ మరొకసారి ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి మన బయలపల్లి రవి గారికి కృతజ్ఞతలుగా తెలుపుతున్నాను.